అగ్ని పరీక్షకెళ్ళి ఎందుకు సాంగ్‌తో ఇంట్రో ఇచ్చినావు? సాంగ్‌తో ఎందుకు ఇంట్రో ఇచ్చినా అంటే, ఇప్పుడు మనకి స్టేజ్ మీద పోయినాక వాళ్ళు మనల్ని అడుగుతారో లేదో తెలవదు మనకి. నీ దగ్గర ఏం టాలెంట్స్ ఉన్నాయి అది ఇది అనుకుంటా. హ్మ్. అంటే ఇక చాలా మంది బయట ఏం చెప్తుర్రంటే, నీకొచ్చింది నువ్వు చేసేరవే ఫస్ట్ తర్వాత విషయం తర్వాత. హ్మ్. ఆడ పోయినాక కూడా నాకు అదే అర్థమైంది. నేను చేసేంత వరకు ఎవడైతే ఏం అడగలే నన్ను. హ్మ్. చేసేది చేసుకుంటా పోయినా గానీ అంతే. మంచిగానే వచ్చింది. మనకైతే పేరేం గలీజ్ కాలే. హ్మ్. ఎందుకంటే మన లోపల టాలెంట్ ఉంది. నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా అన్న. స్టేజ్ మీద టాలెంట్ వచ్చినా టాలెంట్ ఏం చూపించుకొని వద్దామని చెప్పి. హ్మ్. స్టేజ్ మీద టాలెంట్ వచ్చినా సరే, టాలెంట్ చూపించుకొని వద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఓకే. నీ టాలెంట్ ఏంది భరత్? పాడినా కదా పాట. ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ వణుకే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద వెడత మాలిక్ నైనా కూడా వాని చావు రాసుకొచ్చిన దేవుని కాడా అనుకుంటా కింద కూర్చొని స్టెప్ వేసుకుంటూ వచ్చిన. స్టెప్ కాగానే డైలాగ్ కూడా చెప్పిన. డైలాగ్ అలా పడలేదు. నేను చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో 20% 30% ఏమో వేసిరల్లా ఎపిసోడ్లా. హ్మ్. హ్మ్. దానికే మనకి మంచి పేరు వచ్చింది. ఇంకా మొత్తం వేసే మనం కూడా ఎడుకు వెళ్ళిపోతుండే ఈరోజు అని అనిపించింది నాకు కూడా. అంటే భరత్, నాకొక డౌటొచ్చింది. సాంగ్ పాడితే నిన్ను 'బిగ్ బాస్'లోకి ఎందుకు తీసుకోవాలి? సాంగ్ వాడితే అంటే బిగ్ బాస్ లకి ఎందుకు తీసుకుంటారు? బిగ్ బాస్ లకి ఏం కావాలి? నీకన్నా మంచిగా నేను పాడతా, ఆయన పాడతాడు, వేరే వాళ్ళు కూడా పాడతారు. సాంగ్ పాడితే నేను సాంగ్ ఒకటే వాడలేదు అన్న స్టేజ్ మీద. హ్మ్. వాళ్ళకి తగ్గట్టు మాట్లాడినా, డాన్స్ చేసిన, యాక్టింగ్ చేసిన, ఎంటర్టైన్మెంట్ కోసం పోయినా నేను బిగ్ బాస్కి. మెయిన్గా చెప్పాలంటే హ్మ్. అందరు చేస్తారంటే మరి అందరూ పోవాలి బిగ్ బాస్కి. అట్లా అన్నప్పుడు ఓకే. ఏం చేయాలి? నేనేం చేయాలి దానికి? లేదు, ఇప్పుడు నువ్వు నువ్వు నీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నువ్వు పాడినందుకు వాళ్ళు సెలెక్ట్ చేశారు. నీ లెక్క వాక్చాతుర్యం వేరే వాళ్ళకి రాకపోవచ్చేమో గదా! ఆడ చూసుకుంటే అందరికన్నా తక్కువ ఫాలోవర్స్ నాకే ఉర్రు. హ్మ్. నాకన్నా ఎక్కువ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉర్రు. 700కి ఎవరు, 400కి ఎవరు. హ్మ్. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నేను చిన్ననే. అంటే నా లోపల ఏదో ఉంది అని చెప్పి ఆడదాకా పిలిచిర్రు నన్ను. భరత్, అసలు ఎట్లా స్టార్ట్ చేసినావు భరత్ నువ్వు ఇది? ఇట్లా ఇన్‌ఫ్లుయెన్సింగ్ చేయాలి అని చెప్పేసి ఎట్లా స్టార్ట్ చేసినావు? నీకు వేరే అకౌంట్ ఉండేది. అదెందుకు సస్పెండ్ అయింది? నువ్వు ఇందులో వేరే అకౌంట్ క్రియేట్ చేసి అది 'రపరప భరత్' అని ఉండేది కదా! అవును. 'రపరప భరత్' అని ఉండే వేరే రపరప అకౌంట్. భరత్. అది అది సస్పెండ్ ఎందుకయింది? వేరేది ఎందుకు క్రియేట్ చేసి, ఎందుకు అగ్ని పరీక్షకెళ్ళినావు? ఎందుకు 'బిగ్ బాస్'? ఎందుకు అసలు నీకు ఇన్‌స్టాగ్రామ్? ఎందుకంటే నేను ఇంటర్ కాగానే యాక్టర్ అయిదాం అనుకున్నాను బేసిక్గా. యాక్టర్ కాకుండా ఏదైనా ఒక చిన్న రోల్ కనిపిస్తే పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని చెప్పి చూసి అట్లా అని చెప్పి యాక్టింగ్ స్టార్ట్ చేసిన. యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే చేస్తుండే యాక్టింగ్ కూడా నేను. హ్మ్. చేసినప్పుడు ఏమవుతుందంటే పంపరి భరత్ ఉండే ఫస్ట్ నా పేరు. హ్మ్. పంపరి భరత్ అని పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో మా దోస్తులు తప్ప ఇంకోటి చూడకపోతుండే. హ్మ్. అంటే బయటికి రీచ్ అవ్వకపోతుండే. అంటే నేను 3-4 రోజులు కష్టపడి మంచి యాక్టింగ్ చేసిన కూడా మా వాళ్ళందరూ మెచ్చుకుంటుండే. అరే మంచిగా లేదని చెప్పి పోవడం లేదు. అంతగానం చేస్తున్నా రీచ్ వస్తలేదు అనుకుంటా బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. అవసరం లేదనిపించింది నాకు కూడా. ఇక దేంట్లో లేము ఇక చదవని, ఇక నచ్చని చదువు చదివినాం ఎంబీఏ వరకు. అది పక్కన పెట్టి యాక్టింగ్లో కోసం అనుకున్నాం. అలా మంచి చేస్తున్నా కూడా మనకు పేరు అనేది రాలేదు. దాని తర్వాత ఏం చేసిన అంటే ట్రోల్ చేద్దాం. అందరు దాన్ని చేసి నేను కూడా ట్రోల్ చేసి నిజం చెప్పాలంటే వ్యూస్ కోసమే, ఫేమ్ కోసమే. హ్మ్. అంటే నేను ట్రోల్స్ ఎందుకు చేసిన అంటే ఒక ఇబ్బంది పెడదాం కాదు కానీ నేనేందో బయటికి కనిపించాలి అంతే. నేను ఇప్పుడు ట్రోల్స్ కూడా ఆపేసిన, ఎక్కువ మాటికి కదా ఏం చేస్తలేను. హ్మ్. ట్రోల్స్ చేసినాక నాకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ అకౌంట్లో పేరు వచ్చినప్పుడు ట్రోల్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఫేమ్ ఎక్కువ వచ్చింది కదా అని చెప్పి ఇష్యూస్ మీద మాట్లాడడం స్టార్ట్ చేసిన. హ్మ్. అంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది, మేమేం ఫేస్ చేస్తున్నాం, హ్మ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొట్లాటలు ఎందుకు అవుతున్నాయి, దాంట్లో మాట్లాడుతుంటే ఏమైందంటే మధ్యలో ఒక వీడియో మస్తు వైరల్ అయిపోయింది. హ్మ్. అంటే ఒక అది మర్డర్ కేసు ఏమైంది దాని గురించి మాట్లాడితే వాళ్ళని తిట్టినా, నేను గవర్నమెంట్ తిట్టినా, వాళ్ళని కూడా తిట్టినా. ఆ తిట్టుట్లు ఏమైందంటే ఒకటో రోజులో 2 మిలియన్ ఏంటి? వ్యూస్ ఏమో పోయినాయి. తెలంగాణ గవర్నమెంట్‌ని తెలంగాణ గవర్నమెంట్ని తిట్టినా, అది మర్డర్ చేసిన వాళ్ళని తిట్టినా, అందరినీ తిట్టుకుంటూ వచ్చిన తప్పు చేసిన వాళ్ళని. అట్లా ఏమైపోయిందంటే వాళ్ళు రిపోర్ట్ చేసారు, ఏం చేసారో అది ఏమైందో ఇక సస్పెండ్ అయిపోయింది. సస్పెండ్ అని వచ్చింది. సరే 2 రోజులలో వస్తా అని చెప్పారు. హ్మ్. అప్పీల్ చేసినా, అన్ని చేసినా కూడా రాలేదు. హ్మ్. అంటే అది ఎందుకు పోయిందంటే ఒకటేసారి జడ్ అనుకో 2 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది అన్న ఒకటే రోజులో. హ్మ్. ఫస్ట్ వీడియో అది నాది పోయడం. మరి అంతగానం పోతుంది కదా రాబోయే, నేను కూడా ఖుషి అయ్యాను. ఖుషి అయిన రోజు రాత్రి అకౌంట్ పోవడంగా అది కూడా మళ్ళీ కిందికి బ్యాక్ స్టెప్ వేసింది మళ్ళీ నాకు. అరే ఏం చేసినా ఇక అంటే ఏం జిందగీ మొత్తం ఇట్లా ఉన్నట్టుంది అని చెప్పి అనిపించింది. హ్మ్. ఇక వద్దు ఇది అనుకున్న మా దోస్తులు చెయ్యరా నీ దాంట్లో టాలెంట్ ఉందని చెప్పి హ్మ్. నేను మళ్ళీ అలా కూడా మాట్లాడినప్పుడు నాకు రాలేదు, వ్యూస్ రాలేవు. నేను యాక్టింగ్ వీడియోలు వేసిన, దానికి కూడా రాలేదు. మళ్ళీ ట్రోల్స్ వేసిన, మళ్ళీ ట్రోల్స్ వేయగానే మళ్ళీ వ్యూస్ పోతున్నాయి. అంటే ఒక ట్రోల్ వేస్తే నాకు 1 మిలియన్ వ్యూస్ పోతుండే. హ్మ్. దాంట్లో ఆయా షేర్ అని ఒకటి ఉండే, అది చాలా ఎక్కువ అయిపించింది నాకు. హ్మ్. ఆయా షేర్ నేను ట్రోల్ కూడా చేసిన, దానికి మంచిగా కూడా వాడినా, దాని డాన్స్ కూడా చేసిన, అంత మంచిగా ఉందన్న మన దాంట్లో. కానీ పబ్లిక్లో ఎట్లా రీచ్ కావాలి మనకి? పబ్లిక్కి తెలవాలంటే మనం ఏదైనా మనం తక్కువ చేసుకోవాలి, లేదంటే వేరే తక్కువ చేయాలి. మనం అనుకుంటే పోతే ఎవరు చూడడు మనని. అంటే భరత్, ట్రోలింగ్ అంటే నువ్వు వాళ్ళని ఎక్కిరిస్తున్నట్టే కదా! ఎక్కిరిస్తున్నట్టే. హ్మ్. ఎందుకు? ఎందుకంటే ఇక సరదా ఇక మనకంతా. ఇప్పుడు వాళ్ళ టాలెంట్‌ని నువ్వు గుర్తించొచ్చు కదా! ఎందుకు ఎక్కిరియడం అనేది నా టాలెంట్ క్వెషన్. లేనోళ్ళని గుర్తిస్తున్నా కదా నేను. టాలెంట్ లేనోళ్ళని ట్రోల్ చేస్తున్నా. ఇప్పుడు నార్మల్‌గా నేను విన్నదేందంటే 'ఆయా షేర్' సాంగ్
ఆయా షేర్ సాంగ్ నానికి లైఫ్ ఇస్తుందో లేదో నాకు తెలియదులే కానీ నీకైతే లైఫ్ ఇచ్చింది అంట నేను. నేను కూడా అదే అంట, నువ్వు అనకన్నా ముందే నేను అదే అంట. ఇచ్చింది కదా. ఇచ్చింది. అది స్టార్టింగ్ ఎలా పాడినావు నువ్వు, ఎవరిని ట్రోల్ చేసినావు పాడుతూ? అన్నని ట్రోల్ చేసిన, భూతం రమేష్ అన్న అని చెప్పి. అది నేను ట్రోల్ చేయకపోతుండే, అది కూడా ఒక 10 మంది పంపించి ఇన్ని చేయి నేను చేయి నేను చేయి నేను చేయి అంటే చేసి చూసిన. అప్పటి వరకు నాకు 200-300K వ్యూస్ అయినాయి. ఈ వీడియో చేస్తే ఏంటంటే ఒకటేసారి ఇది కూడా లేచింది. ఇది మంచిగా ఉంది. ఇప్పుడు పబ్లిక్ లో ఇక ఎవడు గుర్తుపట్టడం అని 10 మంది గుర్తుపడుతారు బయటికి పోతే. ట్రోల్ చేసిన మంచిగానే రిసీవ్ కూడా మంచిగానే చేసుకుంటారు బయట. అన్న నువ్వు మంచిగా చేస్తావు అంటారు కానీ ఎవడేమో గలీజ్గా చేస్తున్నా అంటే. చేసినాక ఇట్లా అన్న వాడింది కదా, హే నీ అయ్యా జాగిర్ అన్నప్పుడు నేను ఉట్టి అన్న అనుకుంటావా అన్న. దానివల్ల ఇక ట్రోల్ దాని నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది అన్న. ఇక ఆడొక్క వీడియో ఇప్పుడు ఏదైనా అంతే, అరే ఇలా మంచిగా వచ్చిందంటే అదే చేస్తాం మనం కూడా. అట్లా అయిపోయింది. అది ఆయేషర్తో లేచిన అదే నడుస్తుంది ఇప్పుడు కూడా. మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నా ఆయేషర్ పాటనే వాడినా, ఆయేషర్ డాన్స్ చేసిన. అగ్ని పరీక్ష స్టేజ్. అవును, అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అది ఆ బిగ్ బాస్ స్టేజ్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి అది కాదు. అందాక రాలే, ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ కూడా కాలే. ఓకే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్కడ దాకా వెళ్ళినందుకు, బయటకు వచ్చినందుకు చెప్తున్నాను. అదేం లేదు.